సో ప్రీమియర్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో దీనినే అంటారు ప్రాజెక్ట్ విండో. సో ఏమిటి ఈ ప్రాజెక్ట్ విండో, రండి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ విండో అనేది బేసికలీ ఒక కంటైనర్. ఇందులో అయితే మీరు మీ అన్ని వస్తువులు అనగా వీడియోస్, ఫొటోస్, సౌండ్ ఎఫెక్ట్స్, సబ్స్క్రైబ్ బటన్ ఫర్ సపోజ్ మొదలగు వస్తువుల్ని ఇంపోర్ట్ చేస్తారో ముందు ఎడిట్ చేయడానికి. సో ప్రీమియర్లో ఇంపోర్ట్ చేయడానికి 3 విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ ఏంటి? ఇంపోర్ట్ చేయడం అంటే ఏ ఫైల్ అయినా మన సాఫ్ట్వేర్లోకి లోడ్ చేయడం, దాన్ని ఫర్దర్ యూస్ చేయడానికి. ఈ టర్మ్ ఇంపోర్ట్తో కంఫర్టబుల్ అయిపోయింది, ఎందుకంటే ఇది ప్రీమియర్లోనే కాకుండా మిగతా అన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్స్లో యూజ్ అవుతుంది ఆల్మోస్ట్. సో ప్రీమియర్లో వీడియోని ఇంపోర్ట్ చేయడానికి 3 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింప్లీ ప్రాజెక్ట్ విండోలో రైట్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి అండ్ సింప్లీ మీ మీడియాని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. యాజ్ యూ కెన్ సీ మన మీడియా ఇంపోర్ట్ అయిపోయింది, వీడియో ఐ కెన్ సే. నెక్స్ట్ వన్ ఈజ్ సింప్లీ డబుల్ క్లిక్ చేయండి ప్రాజెక్ట్ విండోలో, సేమ్ మళ్ళీ మీడియాని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. యాజ్ యూ కెన్ సీ ఇంపోర్ట్ అయిపోయింది మన ఫైల్. లేకపోతే 3వ విధానం ఏదైతే చాలా కన్వీనియంటో, దేన్నైతే పర్సనల్లీ నేను యూస్ చేస్తానో, దట్ ఈస్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్? సింప్లీ వెళ్ళండి ఆ ఫోల్డర్లో ఎక్కడైతే మీ మీడియా సిచ్యువేటెడ్ అయిందో, హోల్డ్ అండ్ డ్రాగ్ ద ఫైల్ విచ్ యూ వాంట్ ఇంటూ యువర్ సాఫ్ట్వేర్ అండ్ ఇక్కడ తెచ్చి రిలీజ్ చేసేయండి. యాజ్ యూ కెన్ సీ మన మీడియా ఇంపోర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో ఇవి వచ్చేసి 3 విధానాలు ప్రీమియర్లో మీడియాని ఇంపోర్ట్ చేయడానికి. మేక్ షూర్ టు యూజ్ ద వన్ విచ్ ఇస్ మోస్ట్ కన్వీనియంట్ ఫర్ యూ. అప్పుడప్పుడు ఫైల్ చాలా హెవీగా ఉంటే ఇక్కడ ఒక లోడింగ్ది డైలాగ్ బాక్స్ కూడా వచ్చేస్తుంది. ఇంకెందుకు లేటు చూపించేస్తాను ఇది కూడా. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ మూవీస్. చూద్దాం. లెట్ మీ గో టు దిస్ వన్ ఈస్ 4K. పదండి 4K మూవీని ఇంపోర్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత టైం పడుతుందో ప్రీమియర్లో ఇంపోర్ట్ అవ్వడానికి. బికాజ్ ఇట్స్ ఏ 4K ఫైల్ అండ్ ప్లస్ కంప్లీట్ ఒక 4K మూవీ కాబట్టి. అండ్ యాజ్ యూ కెన్ సీ ఈ బ్లూ కలర్ డైలాగ్ బాక్స్ వచ్చేసింది, విచ్ ఇండికేట్స్ ఫైల్ చాలా హెవీ ఉంది అండ్ ప్రీమియర్ దీన్ని ఇప్పుడే స్మూత్గా ప్లే చేయలేదు, ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పటికైతే డిలీట్ చేసుకుందాం, ఇది మనకు అనవసరం ఇప్పుడు. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, లైక్ ఫ్రేమ్ రేట్, మీడియా స్టార్ట్, మీడియా ఎండ్. పదండి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం చేసుకుందాం ఏంటి ఇవన్నీ. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రేమ్ రేట్, అంటే ఎన్ని ఫ్రేమ్స్ది మీ వీడియో. As you can see, first one is 24 fps, next video is 30 fps, third one is 60 fps. సో ఇవి వచ్చేసి ఫ్రేమ్ రేట్స్. నెక్స్ట్ వన్ ఈస్ మీడియా స్టార్ట్. ఇవన్నీ వచ్చేసి టైమ్ కోడ్స్. యాజ్ యూ కెన్ సీ ఇవి 4 ఉన్నాయి, ఇవి మన టైమ్ కోడ్స్. అండ్ ఇది మీడియా స్టార్ట్, ఎక్కడి నుంచి మీ మీడియా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ మీడియా ఎండ్, ఎక్కడ ఎండ్ అవుతుంది మీ మీడియా. నెక్స్ట్ మనం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది మీడియా డ్యూరేషన్, ఎంత పొడవుగా ఉంది మీ వీడియో. నెక్స్ట్ వీడియో ఇన్ అండ్ వీడియో అవుట్ పాయింట్స్. ఇవి కొంచెం అడ్వాన్స్ అన్నమాట, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పటికైతే అవసరం లేదు. వీడియో డ్యూరేషన్ సేమ్ టు సేమ్ స్టార్ట్స్. అండ్ దాని తర్వాత మీకు కనిపిస్తుంది వీడియో ఇన్ఫో, అంటే వీడియో రెజల్యూషన్ అండ్ ఎక్సెట్రా అనమాట. యాజ్ యూ కెన్ సీ ఫస్ట్ వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1280x720, 1280 లెంత్ లో అండ్ 720 హైట్ లో, అంటే ఒక హెచ్డి వీడియో అనమాట. సెకండ్ వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1920x1080 ఫుల్ హెచ్డి అండ్ థర్డ్ వన్ ఈస్ 4K. అండ్ ఇక్కడ బ్రాకెట్లో మీకు ఒక 1 కనిపిస్తుంది. సో ఏంటి ఈ 1? సో 1 అంటే బేసికల్లీ మీ పిక్సెల్ స్క్వేర్ ఉన్నాయని అర్థం. ఇది విన్న తర్వాత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారని నాకు తెలుసు, లైక్ ఇదేంటి పిక్సెల్స్ అయితే స్క్వేరే ఉంటాయి కదా. నాట్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బ్రాడ్కాస్టింగ్ పిక్సెల్స్ వచ్చేసి కొంచెం రెక్టాంగులర్గా ఉంటాయి. డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ, ఇది చాలా అడ్వాన్స్ అనమాట. దీన్ని ఇంకా డిస్కస్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేను. దాని తర్వాత మీకు కనిపిస్తుంది ఆడియో ఇన్ఫో అండ్ దాని తర్వాత ఇవన్నీ అడ్వాన్సే. ఇవి వచ్చేసి మన వీడియో ఇన్ఫో, వీడియో డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ విండో యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, విచ్ సేస్ లిస్ట్ వ్యూ, ఐకాన్ వ్యూ, ఫ్రీ ఫామ్ వ్యూ. ఇవన్నీ వ్యూయింగ్ ఆప్షన్స్ అన్నమాట మీడియాని చూడడానికి. ప్రెజెంట్లీ మనం లిస్ట్ వ్యూలో ఉన్నాం, మీరు కావాలంటే ఐకాన్ వ్యూలో స్విచ్ అవ్వచ్చు. మీకు ఇక్కడ వీడియో యొక్క థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. అంతేగాక మీరు క్లిక్ చేయకుండా జస్ట్ మీ మౌస్ని ఇలా హోవర్ చేస్తే మీకు వీడియో యొక్క చిన్న ప్రివ్యూ కనిపిస్తుంది, అంటే వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అనమాట.
అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్రీ ఫామ్ వ్యూ. ఫ్రీ ఫామ్ వ్యూ ఏమిటి అంటే మీరు మీ మీడియాని ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ, ఫర్ సపోజ్ నేను ఈ వీడియోని ఇక్కడ పెట్టాలనుకుంటున్నా, ఈ వీడియోని ఇక్కడ, ఇంకోటి వచ్చేసి ఇక్కడ. యాజ్ యూ కెన్ సీ మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మీరు మీ షార్ట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇవన్నీ వచ్చేసి మన వ్యూవింగ్ ఆప్షన్స్: లిస్ట్ వ్యూ, ఐకాన్ వ్యూ అండ్ ఫ్రీ ఫామ్ వ్యూ. అంతేగాక మీకు మీ వీడియో ఒకవేళ చిన్నగా అనిపిస్తే మీరు ఇక్కడ నుంచి జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా జూమ్ చేసుకొని కూడా మీరు మీ ప్రివ్యూ చూసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మన వ్యూవింగ్ ఆప్షన్స్. సో ఇప్పుడు మీరు మూడిట్లో ఏది బెటర్ అని అడిగితే, వెల్ అన్నీ బెటరే. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ విచ్ ద వ్యూవింగ్ మోడ్స్. మీకు వీడియో డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు లిస్ట్ వ్యూ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో ఒక రీక్యాప్ కావాలి, వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఐకాన్ వ్యూని వాడచ్చు. ఫ్రీ ఫామ్ వ్యూలో మీరు ఎలా కావాలంటే అలా మీ మీడియాని అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్, మీకు ఎలా కావాలంటే అలా. దాని తర్వాత మీకు ఇక్కడ షార్ట్ ఐకాన్స్ కనిపిస్తుంది, కొద్దిసేపట్లో చెప్తా ఇదేంటో. దాని తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆటోమేట్ టు సీక్వెన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట, మీరు అడ్వాన్స్ క్లాసెస్లో నేర్చుకుంటారు. దాని తర్వాత ఇక్కడ ఒక సర్చ్ ఆప్షన్ ఉంది. అండ్ దాని తర్వాత మీకు కనిపిస్తుంది న్యూ బిన్. ఆల్ రైట్, నేను ఇప్పుడు కొంచెం మీడియా ఇంపోర్ట్ చేసుకుంటాను. లెట్స్ ఇవన్నీ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాను ఎక్సెప్ట్ దిస్ 3 ఏవైతే మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నామో. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో, వీడియోస్, ఫొటోస్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇది మీకు కొంచెం గజిబిజి మెస్సీగా అనిపించట్లా? అంటే ఏ వస్తువు ఎక్కడుంది, ఏది ఫోటో, ఏది వీడియో అని ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది. సో దీన్ని మేనేజ్ చేయడానికి మనం బిన్స్ యూస్ చేస్తామన్నమాట. వాట్ ఈస్ బిన్? బిన్ అనేది ఒక ఫోల్డర్. ఎలాగైతే మీరు మీ కంప్యూటర్లో క్రియేట్ చేస్తారో అలాగే ఫోల్డర్స్. సో సింప్లీ మనం బిన్ క్రియేట్ చేసి మన మీడియాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సింప్లీ ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే ఒక కొత్త బ్రెయిన్ క్రియేట్ అయిపోతుంది. మీరు దీన్ని పేరు కూడా ఇవ్వచ్చు, సచ్ యాజ్ ఫొటోస్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్ని, ఈ 4 వచ్చేసి నా ఫొటోస్ అనమాట. లైక్, మై ఫోటో, షేర్, సబ్స్క్రైబ్. మీరు వీటన్నిటిని సెలెక్ట్ చేసి మీ బ్రెయిన్లో డ్రాగ్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు మన అన్ని ఫొటోస్ ఒక ఫోల్డర్ లోపల ఉన్నాయి. ఈ విధంగానే మీరు మీ అన్ని వస్తువుల్ని ఆర్గనైజ్ చేయొచ్చు. లెట్ మీ స్కిప్ దిస్ పార్ట్, ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్. సో యాజ్ యూ కెన్ సీ నేనైతే అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో యాజ్ యూ కెన్ సీ ఇవన్నీ వచ్చేసి మీ వీడియోస్, సౌండ్ ఎఫెక్ట్స్, ఫొటోస్, ఆడియో ఆర్ మ్యూజిక్ ఏమైనా అనుకోండి. దాని తర్వాత ఒకవేళ మీరు ఐకాన్ వ్యూలో స్విచ్ అవుతే అండ్ సింప్లీ ఏ బిన్ అయినా డబుల్ క్లిక్ చేస్తే, లైక్ ఫర్ సపోజ్ వీడియోస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సపరేట్ సెక్షన్ ఆర్ సపరేట్ కంపార్ట్మెంట్లో ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు కనుక మీరు షాక్లో ఉండి మిగతావన్నీ ఏమైపోయాయి మనం ఇంపోర్ట్ చేసుకున్నవి అంటే, సో అవి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. దిస్ 2 ఆర్ సపరేట్ సెక్షన్స్ నౌ. బిన్ వీడియోస్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మిగతావన్నీ ఓవరాల్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. పని పూర్తయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి సింప్లీ క్లిక్ చేసి క్లోజ్ ప్యానెల్ కూడా చేసుకోవచ్చు. ఆల్ రైట్, సో ఇదంతా వచ్చేసి ఆర్గనైజ్ గురించి అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ షార్ట్ ఐకాన్స్ కనిపిస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎలా కావాలంటే అలా మీ మీడియాని అరేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ దగ్గర చాలా ఫైల్స్ ఉండి మీరు ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో బిన్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. దాని తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది న్యూ ఐటమ్. మళ్ళీ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, ఆబ్వియస్లీ అడ్వాన్స్ క్లాస్లో నేర్చుకుంటాం. దాని తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది డిలీట్ లేదా క్లియర్ బ్యాక్ స్పేస్. సో డిలీట్ ఆప్షన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరేమైనా ఒక ఎక్స్ట్రా వీడియో, ఇక్కడ మీరు చూడొచ్చు హిల్ స్టేషన్ యొక్క వీడియో 2 times ఇంపోర్ట్ అయిపోయింది. సో సింప్లీ ఒక వీడియోని డిలీట్ చేయడానికి మీరు సింప్లీ క్లిక్ చేసి మీ కీబోర్డ్లో అయినా డిలీట్ నొక్కండి, లేకపోతే ఇక్కడ డిలీట్ ఐకాన్ ఉంది, దీన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ ఫైల్ డిలీట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఒక పెన్సిల్ లా ఉంది, విచ్ సేస్ ద ప్రాజెక్ట్ ఈజ్ రైటబుల్. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఫైల్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఇలా అవుతుంది. ఎలాగంటే మనకు ఒక వస్తువు కావాలి, బట్ వీ డోంట్ వాంట్, మనం ఆ మొత్తం ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటున్నాం బై మిస్టేక్, అండ్ సింప్లీ ఒక వస్తువుని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మీరు దీన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు వచ్చేస్తుంది యాజ్ యూ కెన్ సీ ద ప్రాజెక్ట్ ఈస్ రీడ్ ఓన్లీ, అంటే ఈ ఫైల్, ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది అనమాట. అండ్ ఐ కెన్ ఓన్లీ యాక్సెస్ ద వీడియోస్, అండ్ నేను ఏమీ కెలకలేను అనమాట. యాజ్ యూ కెన్ సీ ఫర్ సపోజ్ నేను ఏమైనా వీడియో సెట్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్ డిజబుల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకున్న
లేకున్నా చేయలేను. ఇట్స్ క్వైట్ హ్యాండీ యూ కెన్ సే. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంటే యూ వాంట్ టు యాక్సెస్ సంథింగ్ అండ్ మొత్తం ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదని ఆశిస్తున్నప్పుడు అండ్ సింప్లీ మీరు అన్లాక్ చేయడానికి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి అన్లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు అన్ని ఫీచర్స్ అందుబాటులో వచ్చేస్తాయి. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇదేం లక్ష్మణ రేఖ కాదు మీరు మీ సాఫ్ట్వేర్లో తెచ్చే ఆర్గనైజ్ చేయాలని. ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఎ ఫోల్డర్ హియర్. ఇది నా మ్యూజిక్స్ యొక్క ఫోల్డర్ అనమాట. చాలా మ్యూజిక్స్ ఉన్నాయి ఇందులో. యాజ్ యూ కెన్ సీ సింప్లీ నేను అన్ని మ్యూజిక్స్ని నా సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసుకుంటాను. యాజ్ యూ కెన్ సీ ఆటోమేటికలీ ఒక కొత్త బిన్ క్రియేట్ అయిపోయింది. సింప్లీ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని మ్యూజిక్స్ లోడ్ అయిపోయాయి అనమాట. సో సాఫ్ట్వేర్లో తెచ్చాకే ఆర్గనైజ్ చేయాలని రూల్ ఏం లేదు. మేక్ షూర్ యూ ఆర్గనైజ్ ఆల్ ద ఫైల్స్ ఇన్ ద సిస్టమ్ ఓన్లీ. దాని తర్వాత మీరు సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి మన వీడియో ప్రాజెక్ట్ విండో గురించి. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ దిస్ సోర్స్ విండో. సో మేక్ షూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ టు స్టే అప్డేటెడ్ అబౌట్ ద వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఏమైనా సజెషన్, అడ్వైస్, టీచింగ్ స్టైల్ అర్థమవుతుందా లేకపోతే ఏమైనా మార్చాలా ఏదున్నా సరే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై టు ఎవ్రీ కమెంట్. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ ఫాలో ఇట్. టేక్ కేర్ గైస్. ఐ విల్ మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వన్. బై గైస్.